నమస్కారం. ముందుగా శ్రీరామ్ గారు, ఏంటిది ప్రజలకు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తా చేస్తా ఉంది. ఈ విధంగా ఫేక్ ప్రచారాలను నమ్ముకొని ఇంకా కూడా అబద్ధపు పునాదులపైన కోటలు నిర్మించుకోవాలనే ఆశ జగన్మోహన్ రెడ్డిది. ఎట్లా చూస్తారు సార్? ఖచ్చితంగా మీరు చెప్పిందే. ఎందుకంటే అబద్ధపు పునాదులు అనేవి ఎప్పుడు నిలబడవు. పునాది అనేది ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండడం అనేది ఎప్పుడవుతుంది? మామూలుగా మనం బయట నిర్మాణాలకి పునాదులు అంటే మంచి క్వాలిటీ ఇసుక, మంచి క్వాలిటీ సిమెంట్ అవన్నీ కలుపుకుని, అవి కూడా సమానమైన పాళ్లలో కలుపుకుని కాంక్రీట్ కలిపి దాన్ని అంతటినీ చేసి వేస్తే అప్పుడు గట్టి పునాది అవుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా గట్టి పునాది ఎప్పుడవుతుందంటే నమ్మకమైన రాజకీయం చేస్తూ, ప్రజలు ఏది కోరుకుంటున్నారో దాన్ని డెలివరీ చేస్తూ, అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం కాకుండా ఏదైతే చేస్తున్నారో దాన్ని చెప్పుకుంటూ ఇట్లా సమర్థవంతమైన ఒక రాజకీయాన్ని ఇస్తే అట్లాంటి పార్టీ పునాదులు ఎప్పుడైనా స్ట్రాంగ్ అవుతాయి. తర్వాత మీరు ఎన్ని పిల్లర్లు వేసినా, తర్వాత ఎన్ని స్టెప్లు వేసినా కూడా, తర్వాత అంతస్తులు ఎన్ని వేసినా కూడా అది నిలబడుతుంది. కానీ ఇలాంటి ఫేక్ ప్రచారాల మీద గనక రాజకీయ పార్టీ తయారు చేద్దాం అనుకుంటే అది కూలిపోతుంది. మీరు ఒకసారి రెండు సార్లు పేకలతో కూడా మేడ నిర్మించవచ్చు. పేక మేడ నిర్మిస్తే ఏదో ఒకసారి నిర్మించవచ్చు, కానీ చిన్న గాలి వస్తే కనుక అది ఎగిరిపోతుంది మొత్తం. సో అలాంటి రాజకీయం చేస్తే ఒకసారి మీరు అధికారంలోకి రావచ్చు. నాన్న పేరు చెప్పో, నాన్నగారు చచ్చిపోయారని చెప్పి అందరినీ కాసేపు ఒక యాత్ర చేసో, ఆ సెంటిమెంట్ తోనో నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండనో ఇట్లాంటివన్నీ చెప్పి ఒకసారి పేక మేడలాగా ఒకసారి అధికారంలోకి వచ్చారు, కానీ మీకు పునాదులు లేవు. అదే అందుకని అంటున్నా, మీరు ఒకసారి రావచ్చు, ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, కానీ మీకు పునాదులు సరిగా లేవు. అందరికీ అర్థమైపోయింది. రెండిచ్చి పంగనామాలు పెట్టారు. సో అందువల్ల వీళ్ళ నాన్నగారి లాగా పనిచేస్తా అన్నాడు. వీళ్ళ నాన్నగారి లాగా నాన్నగారి ఫోటో పక్కన మీ అందరి ఇళ్లలోనూ నా ఫోటో ఉండేలాగా చూసుకుంటా అన్నాడు. అది చేయలేకపోయాడు, అలాగే ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళ నాన్న చేసిన దాంట్లో 100 చేయలేకపోయాడు. కేవలం బటన్లు నొక్కడం మాత్రమే. అది కాకుండా ఫేక్ ప్రచారాలు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడే అందరి దగ్గర ప్రచారం, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటే మనం చూసాం కదా. అందరు సంతకాల సేకరణ బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి చెప్పారు సంతకాల సేకరణ. అంటే అక్కడి నుంచే ఫేక్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. అసలు ఈయన సంపాదించిన ఆస్తి కూడా వాళ్ళ నాన్నగారు. అంతేందుకు జగ్గారెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడారు. తెలంగాణ పొలిటీషియన్ జగ్గారెడ్డి గారు, సంగారెడ్డికి సంబంధించిన వ్యక్తి. ఆయన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వీళ్ళింటికి వెళ్ళారంట, ఏదో పరామర్శించడానికి వెళ్తే. సో వచ్చిన వాళ్ళని వీళ్ళు పరామర్శిస్తున్నారంట, వీళ్ళని కాదు. ఎందుకంటున్నా ఇది మాత్రమే కాకుండా అసలు వీళ్ళ నాన్నగారు బతికుంటాం కాకుండా ఈయన సంపాదించిన ఆస్తులు, ఈయనకు వచ్చిన పెట్టుబడులు ఏంటి? ఈయన కంపెనీలోకి వచ్చిన పెట్టుబడులు కూడా ఫేక్ పెట్టుబడులే కదా. అవి జెన్యూన్ గా వచ్చిన పెట్టుబడులు కాదు కదా. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళ నాన్నగారు బతికుండగా ఫేక్ పెట్టుబడులతోటి ధనార్జన సంపాదించడం దగ్గర నుంచి మొదలయ్యి ఆ తర్వాత ప్రతిదీ ఫేక్ చేసుకుంటూ ఇవాళ ఆఖరికి వికలాంగుల విషయంలో కూడా ఫేక్ వీడియోలు రిలీజ్ చేసి దాని మీద కూడా ఒక సెంటిమెంట్ సంపాదించి, వాళ్ళు సెంటిమెంట్ సంపాదించాలి, ఈ కూటమి మీద వ్యతిరేకత రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంతకన్నా దుర్మార్గం ఉండదు. వికలాంగుల విషయంలో కూడా, దివ్యాంగుల విషయంలో కూడా రాజకీయం చేయడం అనేది ఏ మాత్రం సమంజసం కాదు. అది ఏ పార్టీ చేసినా కూడా సమర్థనీయం కాదు. కాబట్టి ఇలాంటిది ఎంత తొందరగా మానేస్తే అంత మంచిది. బట్ అట్ ది సేమ్ టైం నేనేం చెప్తానంటే ఈ వీడియోలు, వైసీపీ వీడియోలు, ఫేక్ వీడియోలు వాటిని పట్టించుకోకండి. కానీ రోడ్డు మీదకి వస్తున్న వికలాంగులను చూస్తున్నారు కదా మీరు, దివ్యాంగులను చూస్తున్నారు కదా మీరు. అందులో మీరు పెట్టుకున్నది ఏ ప్రభుత్వం అయినా సరే, ఈ ప్రభుత్వం అయినా అంతకుముందు ప్రభుత్వం, వాళ్ళ చట్టం ప్రకారం ఏది ఉంటే చేస్తారు. 40% కన్నా ఎక్కువ ఉంటేనే. ఆ 40% అనేది ఎలా డిసైడ్ చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రోడ్డు మీదకి వస్తున్న జనాలు చూస్తుంటే 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. సో అందువల్ల అధికారులు కొంతమంది తప్పు చేయొచ్చు. ఒక్కోసారి అధికారులు తప్పు చేస్తే ఆ ప్రభావం కూటమి మీద పడుతుంది. ఇలాంటి విషయాల్లో, దివ్యాంగుల విషయంలో ఏ మాత్రం తప్పు చేసినా కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దివ్యాంగుల్ని కూడా ఇంత దారుణంగా చేశారా అన్నది ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ వైసీపీ ఏవైతే ఫేక్ గా వాళ్ళ కొంతమందిని జాయిన్ చేసిందో వాళ్ళందరినీ మీరు తీసేయండి, ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ రోడ్డు మీదకి వచ్చి మీ అందరికీ కెమెరాల ముందు కనబడుతున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో రివ్యూ చేయండి. వాళ్ళల్లో నిజమైన దివ్యాంగులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇప్పించండి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే 40% పైన అని ఒకటి మీరు పెట్టుకున్నారు, కానీ ఇంకొక కేటగిరీ కూడా మీరు పెట్టుకోండి. 25% to 40%.
ఆ 25% 40% ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంతైతే 40% కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారో దానికన్నా కొంచెం తగ్గించి ఇవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు అంతా శుభ్రంగా ఉన్న ఆరోగ్యవంతంగా ఉన్న మహిళలు కూడా రేపు పొద్దు నుంచి ఇవ్వబోతున్నారు. మీరు పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఏదో ఓకే, సహకారం రైట్ చేయబోతున్నారు. రైట్ అలాగే అందరికీ ఇస్తున్నారు. రైట్ ఇది కూడా దివ్యాంగుల విషయంలో ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. రైట్. రఫీ గారు నమస్కారం. నమస్కారం సార్. ఏంటి సార్ గతంలో జగన్మోహన్